బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలింగ్ రోజు ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో A1 నిందితుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను ఈసీ సీరియస్గా తీసుకుంది. ఇక వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరుగుతోంది. పాల్వాయి గేట్ గ్రామంలో పోలింగ్ బూత్లోకి వచ్చిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీవీప్యాట్ యంత్రాన్ని ధ్వంసం చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ఎన్నికల సంఘం పిన్నెల్లిని అరెస్టు చేయాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశించింది. దాంతో పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయన పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇక ఇదే విషయాన్ని ఈసీ కూడా నివేదించారు రాష్ట్ర డీజీపీ. సీఈఓ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదిక పంపారు డీజీపీ. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఆయన్ను అరెస్టు చేసేందుకు పాలనా విభాగం అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. లుకౌట్ నోటీసులు ఇచ్చామని నివేదికలో చెప్పారు డీజీపీ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని త్వరలో అరెస్టు చేస్తామని డీజీపీ తెలిపారు. సిట్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఇచ్చిన నివేదికను కూడా పంపుతున్నట్లు డీజీపీ తెలిపారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని A1గా చేర్చామని చెప్పారు.